కుర్రోళ్ళు ఈ వీడియో చేయడానికి చాలా టైం కేటాయించడం జరిగింది. సో లైక్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాల నుండి ఆర్ఆర్కి నా పర్ఫార్మెన్స్ ఇస్తే పాపం పుణ్యం లేకుండా రిలీజ్ చేస్తారావే. ఎన్ని సెన్సరీలు కొట్టినా మీకోసం. బట్లర్ బాబాయ్, నువ్వు రిలీజ్ చేసిందే చూస్తాను, కానీ యాక్షన్లో నీ ఎంబడబడ్డది మాత్రం ఎవరికి గానత్తలేదు. గంతగానే ట్రై చేసినాం బ్రో, దొరకకపోతే ఏం చెప్తాను చెప్పు. ఏదైతే ఏందివే, ఇక ఈ జీటీ వాళ్ళు అయితే 15 కోట్ల 75 లక్షలు ఇచ్చి ఉన్నారు. ఈ ఐపీఎల్ స్టార్ట్ కానీ సంపుడే ఏమంటావు గిల్లు? నేనేమంటా బట్లర్ బాబాయ్, అంత మా నేరా బ్రో పథకం. ఐపీఎల్ 2025లో బెస్ట్ ఓపెనింగ్ పేరు ఏమైనా ఉన్నదంటే మనదే, నో డౌట్. శుభ్మాన్ గిల్ ప్లేస్ జోస్ ద బాస్ బట్లరు ఊహిస్తేనే భయంకరంగా ఉన్నది కదా బాబాయ్. అంతేనా బాబాయ్? ఇక మా ముంబై అంటే వట్టిదేనా? మా రోహిత్ అన్న, మా జాక్స్ విల్ జాక్స్ అంటే వట్టిదేనా? నీ అబ్బా వీళ్ళు కనుక ఒక్కసారి ఫెయిల్ అయిందంటే కథమే, నన్నే ఓపెనింగ్ పంపిస్తారట ముంబై తరపు నుంచి. మా డాడీ చెప్పి నాకు. ఐఎమ్ వెయిటింగ్ అర్జున్ రెడ్డి. మీ ఫ్యామిలీ మోషన్స్ బాత్రూంలో చూసుకోరువే. బై మిస్టేక్లో ఆర్సీబీతో ఇట్లా మ్యాచ్ పడ్డదంటే ఏం చెప్తున్నావు నాకే తెలియదు. ఫిలిప్ సాల్ట్ ప్లేస్ కింగ్ విరాట్ కోహ్లీ చూపిస్తాం, గ్రౌండ్లో చూపిస్తాం. సాల్ట్ చెప్పన్నా అంటే ట్రాఫిక్ మనకు రాకపోయినా పర్వాలేదు, కనుక చెన్నైకో ముంబైకో ముఖ్యంగా ఎస్ఆర్హెచ్కి అయితే అస్సలు పోవద్దు చెప్తున్నా. నీ అవ్వకపోతే గిట్లా ఢిల్లీ కన్నా పోవాలి, లేకపోతే పంజాబ్ కన్నా పోవాలి, లేదంటే మనకన్నా రావాలి. అంతేగాని ఈ 3 టీంలు దాటి ఎట్లా పోయిందంటే నరకుడే. విరాట్ బ్రో, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ మై ఢిల్లీ టీం. కానీ ట్రాఫీ మీరు ఇస్తే మేము తీసుకోము, మేమే కష్టపడి కొట్టుకొని తెచ్చుకుంటాం. అయితే ట్రాఫీ కొట్టుడు కట్టమే, నీ అవ్వ రిటైర్డ్ అయినాక కలుసుకుందాం. ఏంది సాల్ట్ అట్లా అంటున్నావు? మా ఓపెనింగ్ తెలుసా నీకు? నాతో నువ్వులు ఓపెనింగ్ చేస్తున్నారు తెలుసా? పిల్లగాడు పెసరెట్ తమ్ముడు జేక్ ఫ్రెజర్ మెగ్గర్కు ఆస్ట్రేలియన్ పిల్లోడు. లాస్ట్ ఇయర్ మొత్తం ఐపీఎల్ చూసినట్లేవు కదా నువ్వు. కథ మొత్తం వేరే ఉంటది ఈ సీజన్లో. రావులు ఢిల్లీ ఎప్పుడు పప్పులో చేసిందో తెలుసా? డేవిడ్ వార్నర్ రిలీజ్ చేసి మళ్ళా కొనుక్కోలేదు చూడు. అప్పుడే వార్నర్ నువ్వు ఓపెనింగ్ చేసి పెసరెట్ తమ్ముడు నెంబర్ 4లను నెంబర్ 5లను ఆడితే ఎట్లుండేది? మీ టీం ఎక్సలెంట్ ఉండేది. కానీ ఏం చేస్తాం, పరిస్థితులు చేజారిపోయినాయి. మనం ఏం చేస్తాం విరాట్ బ్రో, ఇట్స్ హర్ చాయిస్, అంటే మా గుండంకుల్ చాయిస్. ధోని బాయ్, మన ఓపెనింగ్లో ఎనీ చేంజెస్? పోయినా సరే రహానే ఓపెనింగ్ పంపుడు, నేను 1 డౌన్ ఆడు, రాచిన్ ఓపెనింగ్ పంపుడు, ఇదంతా జరిగింది. ఈసారి ఏం లేదు కదా అట్లా. నో చేంజెస్ తమ్ముడు, ఈసారి నువ్వు ఇంకా డివాన్ కాన్వే మీరిద్దరు ఓపెనింగ్ చేయబోతున్నారు, ఇది ఫిక్స్. ఇక రాచిన విషయానికి వస్తే ఆయన బ్యాకప్ కోసం తీసుకున్నాం, కానీ టాలెంట్ చూసినాక కూడా వేస్ట్ చేస్తుడు అనేది మన ఫ్రాంచైజీలోనే లేదు. కాబట్టి నెంబర్ 4లను లేదంటే నెంబర్ 5లను ఇరికిస్తాం. అర్థమైంది ధోని బాయ్, పోయినసారి లెక్కల్ని ఈసారి కూడా సెంచరీలు చంపాలంటావు అంతే కదా? అంతేనేవే, ఇక వేరే ముచ్చట లేదా? మా విల్ జాక్స్ అంటే ఉత్తుదేనా? నా గురించి తెలియకపోతే మీ బట్లర్ నడుగురు చెప్తాడు. ఆర్సీబీ రిలీజ్ చేసి ఎంత పెద్ద తప్పు చేసిందో నేను ప్రూవ్ చేస్తా. ఈ అబ్బాయి ఈసారి ఓపెనింగ్ చేస్తే వెంకడే మొత్తం గజ్జ వనకాలే. ఓహో, గజ్జ వనకే రోజులు పోయినాయి. పవర్ ప్లేలో మినిమం 150, 12 ఓవర్లకి 3 దాటుతుంది స్కోరు. డెత్ ఓవర్స్లలో ఆల్మోస్ట్ 400 కొడతాం. షేక్ నా పేరు అభిషేక్, టీం మొత్తం షేక్ ఆడిస్తాం. కమిన్స్ ట్రావిస్ హెడ్ ఒకటి చెప్తున్నా గుర్తు పెట్టుకోవాలి, అంబుల్ రిక్వెస్ట్. ముంబైతో ఇట్లా మ్యాచ్ పడ్డదంటే నన్నే ఓపెనింగ్ ఎక్కియాలి చెప్తున్నా ఒక్క మ్యాచ్కి. అరే ఈశాన్ బ్రో, ఒక్క మ్యాచ్ కాకపోతే 2 మ్యాచ్లలో ఓపెనింగ్ చేయి అద్దంటానవా? నీకోసం గాయంత చేయలేమా మేము? కాటేరమ్మ కొడుక అంటే క్లాస్ అనే కాదు, ఈ కిషాన్ అని కూడా చూపియాలి కదా. పంతన్న, మన టీంలో ఉన్న ప్లేయర్లు అయితే మంచిగానే ఉన్నారు, కానీ ఎవడు ఓపెనింగ్ చేస్తాడు, ఎవడు మిడిల్ ఆటలు ఆడతాడు, ఎవడు ఫినిషింగ్ ఇస్తాడు, మొత్తం అంతా అంగడున్నది టీం అంతా. ఎవడు ఎత్తేంది తమ్ముడు, మ్యాచ్ గెలిచడం ఇంపార్టెంట్. మ్యాచ్ గెలిస్తే అయిపోతుంది కదా. అవసరమైతే అబ్దుల్ సమత్తో చేపిద్దాం ఓపెనింగ్. అన్న థ్యాంక్స్ అన్న. తమ్ముడు మాట వరుస కన్నా సీరియస్ తీసుకోకు. వార్నర్ని వదిలేసి, పాడికేళ్ళని వదిలేసి, పిత్విషాన్ని వదిలేసి అబ్దుల్ సమాధిని ఉన్నాను చూడు. ఈ సూత్తంటే కూడా గుర్తొస్తుంది. ఏందన్నా అది? ఆన్ని మించిన రెడ్ ఫ్లవర్ క్యాండిడేట్ ఇంకొక లేడని. మనది కూడా గంతే పరిస్థితి. ప్రభు సిమ్రాన్ సింగ్తో ఎవడు ఓపెనింగ్ చేస్తారో ఎవరికి తెలియదు. ఐపీఎల్ స్టార్ట్ అయ్యేదా కాగాలి. నన్ను పంపి నేను చేస్తా ఓపెనింగ్. గంభీర్ భాయ్ పుణ్యమా అని చెప్పి T20లలో ఇండియాకి ఓపెనింగ్ చేసిన. ఇక ఐపీఎల్ కూడా గదే ఫిక్స్ చేసి వెళ్తాముంటూ చేయాలి. వీడియో జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. సో తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, అండ్ కొత్త వాళ్ళు వచ్చుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా మంచి వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కావాలంటే ఒకసారి ఛానల్ అయితే మీరు చెక్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.